ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సియోను ప్రార్థనా మందిరం చొల్లంగి వారి ఆధ్వర్యంలో లవింగ్ హ్యాండ్స్ డిజేబుల్డ్ సొసైటీ సమర్పించు జీవమార్గము అను టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మీ ఇరుగు పొరుగు వారికి, మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, మీ బంధుమిత్రాదులకు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేసి దేవుని యొక్క వాక్యమును వినటానికి అనేకులను ప్రోత్సహించాలని, అలాగే నా దేవుని రాజ్య విస్తరణలో మీరు కూడా పాలిభాగస్తులు అవుతారని ఆశిస్తూ మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు రండి దేవుని యొక్క వాక్యమును ధ్యానిద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం నుండి 29 వచనాల వరకు మనం గమనిస్తే, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అని చెప్తూ ఆ క్రింద, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి అనే ప్రభు యొక్క వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. ఈ వాక్యంలో నా అంశం ఏంటంటే నేర్చుకునుట. ఇది ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా అని ప్రభువు యూనివర్సల్ కాల్ అంటారు దీన్ని. ఎందుకు ప్రభువు యూనివర్సల్ కాల్ ఇచ్చారు, లేకపోతే విశ్వవ్యాప్తమైనటువంటి పిలుపును ఇచ్చాడు అంటే, ఆయన యేసు అందరికీ ప్రభువు గనుక, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు కనుక సమస్త పాపభారాన్ని తీసివేయటానికి ఆయన సమస్త జనులను పిలిచాడు. ప్రస్తుతం అనేక మతాల వాళ్ళు, అనేక విశ్వాసాల వాళ్ళు యేసు నిన్నమన్న దేవుడని, ఆయన ఒక ప్రాంతానికి, ఒక జాతికి దేవుడని, చాలామందిలో అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. కానీ వాక్యం చెప్తుంది, ఒక్క మనుషుని ద్వారా, అనగా దేవుడు మొట్టమొదటగా సృజించినటువంటి మానవుడైనటువంటి ఆదాము ద్వారా లోకములోనికి పాపం వచ్చింది. ఎందుకు పాపం వచ్చింది అంటే, అతడు దేవుని ఆజ్ఞను ధిక్కరించాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈ పాపములో ఉన్నటువంటి మనిషి ద్వారా సర్వలోకానికి కూడా పాపం వచ్చింది. పాపం వలన వచ్చే జీతం మరణం. ఏ మరణం అంటే, ఈ భూమి మీద మనం జీవించినటువంటి జీవితకాలం ముగించిన తర్వాత మనము కాలాన్ని చాలిస్తాం, మన జీవితాన్ని చాలిస్తాం, ముగిస్తాం. మొన్న అయినది వెనుకటి వల్ల మొన్న అయిపోవాలి. ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు వెళ్ళాలి. కానీ ఆదాము చేసినటువంటి పాపాన్ని బట్టి మనమందరం నిత్య నరకమునకు పాత్రులుగా ఉన్నాం. అందుచేత ఆ పాపభారంతో ప్రతి మనిషి కూడా పాపభారం పోవాలని, స్వర్గాన్ని చేరుకోవాలని చాలా ఆశపడుతూ ఉన్నాడు. అందుకే యేసయ్య సమస్త మానవాళికి చెప్తున్న మాట, ప్రయాసపడి పాపభారాన్ని మోస్తున్నటువంటి సమస్త జనులారా. ఈ ప్రపంచంలో 750 కోట్ల మందికి పైగానే ఉన్నారు. ఈ ప్రజలందరినీ కూడా ఆయన పిలుస్తూ ఉన్నాడు. పాపభారముతో రండి, వ్యాధితో రండి, ఇరుకులతో రండి, ఇబ్బందులతో రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్తూ ఈ లోకానికి ఆయన వచ్చాడు. 2019 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఆ పాపభారాన్ని ఎలా తొలగించుకోవాలో, ఆ పాపభారం నుండి మనిషి ఎలా బయటపడాలో అని ప్రకటించి 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉండి మనందరి పాపభారమును ఆయన మీద వేసుకుని, మన శాపం కొరకు, మనకున్నటువంటి ఆ యొక్క ప్రమాదంలో ఉన్నటువంటి మన జీవితాన్ని విడిపించడం కొరకు ఆయన కలువరి సిలువలో మన నిమిత్తం బలైపోయి మనందరినీ కూడా విడిపించాడు. మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచి పరలోకానికి వెళుతూ ఈ సువార్త అందరికీ చెప్పండి అని చెప్పారు. ఈ 2018 సంవత్సరాల నుండి కూడా ఈ సత్య సువార్త అనేకులకు ప్రకటించబడుతూ ఉంది.
ప్రకటించబడుతున్నటువంటి ఈ సువార్తలో ప్రభువు ప్రకటించినటువంటి మాట నేను మరొకసారి మీకు ప్రకటిస్తూ ఉన్నాను. ఆయన యొద్దకు వచ్చి ఆయన యొద్ద నేర్చుకోమని ప్రభు చెప్తా ఉన్నారు. ఆయన యొద్దకు వచ్చాం, విశ్వసించాం, ఆయన రక్తము చేత మనం కడగబడ్డాం. ఎవరైతే విశ్వసిస్తారో వారు దేవుని బిడ్డలుగా మార్చబడ్డాం. దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనము ఈ దినము నేర్చుకోవాల్సినటువంటిది ప్రభు నుండి నేర్చుకోవాలి. ఆయన అంటున్నాడు, మీ మీద నా కాడి ఎత్తుకొని నేర్చుకోండి అన్నాడు. కనుక ఏమి నేర్చుకోవాలి ప్రభు దగ్గర నుంచి? మనం పాపభారంతో ఉన్న మనల్ని ఆయన విమోచించాడు. దేవుని బిడ్డలుగా కానటువంటి మనల్ని దేవుని బిడ్డలుగా చేశాడు. మన విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డాం. కానీ ఆ దేవుని పిల్లలుగా ఉంటే అంతటితో సరిపోదు. కానీ దేవుని పిల్లలు ఆయన యొద్ద నేర్చుకోవాలి. పుట్టిన ప్రతి మనిషి కూడా మొదట పాలును త్రాగుతాడు, తర్వాత భోజనం చేస్తాడు, ఎదుగుతూ ఉంటాడు. అట్లాగే దేవుని బిడ్డలు, దేవుని సంఘము, దేవుని సేవకులు, దేవుని పరిచారకులు కూడా పరిపక్వత చెందుతూ ఉండాలి. అది చెందాలి అంటే నేర్చుకోవాలి. నేటి క్రైస్తవ్యం ఎట్టిపోతుంది అంటే ఏవేవో నేర్చుకుంటున్నారు. కొంతమంది టచ్ అంటే నేర్చుకుంటున్నారు, కొంతమంది నూనె బాటిల్ అమ్మడం నేర్చుకుంటున్నారు, మరి కొంతమంది రాజకీయాలు నేర్చుకుంటున్నారు, మరి కొంతమంది ఎదుటివారిని చూచి విశ్వాసంలో దిగజారిపోవడం నేర్చుకుంటున్నారు, మరి కొంతమంది ప్రక్కవారిని చూసి పరిశుద్ధతలో కోల్పోవడం నేర్చుకుంటున్నారు. టోటల్గా చెప్పాలంటే విశ్వాస జీవితంలో దిగజారిపోతూ అక్రమమైనటువంటి మార్గాన్ని అన్వేషిస్తూ ఉన్నారు. అందుకని యేసయ్య చెప్పినటువంటి మాట మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేటి క్రైస్తవ సంఘముగా మనము, దేవుని పిల్లగా మనము ఏమి నేర్చుకోవాలి అంటే యేసయ్య నుండి మొట్టమొదటిగా ఆయన మాదిరిగా మనకు నేర్పించినటువంటిది ఒకటి నేను కొన్ని అంశాలు మీకు నేర్పిస్తాను. ఆయన నుండి నేను నేర్చుకున్నటువంటి విషయాలు మీకు తెలియజేస్తాను. మొట్టమొదటిది క్షమించుట నేర్చుకోవాలి. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో మనం గమనిస్తే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమింపుము అని ఆయన శిలువ శ్రమను భరిస్తూ కూడా, అన్యాయపు తీర్పు పొంది కూడా, సర్వమానవ పాప పరిహారార్థమై ఆయన బలైపోతూ కూడా ఆయన ముఖం మీద 2000 మంది సైనికులు ఉమ్ములు ఊస్తే ఆ ఉమ్ములతో ఆయన ముఖము తడిచిపోతే ఆయన గడ్డం పట్టుకుని లాగి ఆ యెరూషలేము వీధుల్లో ఆయన్ని చిత్రహింసలు చేసి సిలువలో ఆయన వేలాడదీసినప్పుడు అందరినీ సిలువేశారు. ఆయనతో పాటు 2 దొంగలు సిలువేశారు. కానీ అందరికీ విధించినట్లుగా ఆయనకి శిక్ష విధించలేదు. సిలువకు ముందు ఆయనకి కొరడా దెబ్బలు విధించారు. అన్యాయంగా ఆయన వస్త్రాన్ని తీసివేశారు, ఆయన హేళన చేశారు. ఇలాంటి పరిస్థితిలో ప్రభు అంటున్నాడు, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమింపుము అన్నాడు. అంటే ఆయన దెబ్బలు తింటూ కూడా నోరు తెరవలేదు. ఆయన సహిస్తూ కూడా ఆయన మన కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన్ని హింసించిన వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకే ప్రభు కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయం మత్తయి సువార్త 42వ వచనంలో నీ శత్రువులను ప్రేమించుము, నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని ప్రభు చెప్పారు. కనుక ఆ మాట ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అందుకే మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది, మీకు మీద ఎవరికైనా విరోధం ఏమైనా ఉంటే మీరు ప్రార్థన చేయనప్పుడల్లా కూడా వాడిని క్షమించండి అన్నాడు. కనుక మానవులము సహజముగా మనకు సంఘములో, కుటుంబాలలో, లేక ఉద్యోగాలలో, సమాజంలో ఏవేవో పరిస్థితులు మన తోటి వారితో ఉంటాయి. అలాంటివి మనము దాచుకోకూడదు. సూర్యుడు ఉదయించినప్పుడు వచ్చిన కోపం అస్తమించి లోపు పోవాలి. కనుక మనము ప్రార్థన చేసేటప్పుడు మన సహోదరుని క్షమించాలి. పేతురు అన్నాడు, ప్రభా ఎన్నిసార్లు నా సహోదరుని నేను క్షమించాలి, నా సహోదరుడు నా ఎడల తప్పు చేస్తే 7 మార్లు కదా అన్నాడు. ప్రభు అన్నాడు, 7 మార్లు మాత్రము కాదు కానీ 77 మార్లు మట్టుకు క్షమించాలి. కనుక క్షమాపణకు అనేది అంతులేదు. కనుక మనం ఏం నేర్చుకోవాలి ప్రభువు నుండి అంటే
మనము ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభు ప్రార్థన చేస్తాం, మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు కూడా మీరు క్షమించు. అంటే మా ఎడల తప్పు చేసిన వారిని మేము ఎలా అయితే క్షమిస్తామో నీవు కూడా మా అపరాధములు క్షమిస్తావు అని ప్రార్థించమన్నాడు. కనుక క్షమాపణ అనేది మనం ప్రభువు నుండి నేర్చుకోవాలి. ఎందుకు క్షమించాలి అంటే, కొంతమంది అంటాడు వాడు చేసిన నేరము నాకెంత ద్రోహం చేశాడో అది నేను మర్చిపోలేను, ఏదో ప్రభువుని బట్టి నేను మాట్లాడుతున్నాను కానీ, ప్రభువుని బట్టి అతనితో నేను ఏకీభవిస్తున్నాను కానీ అతను చేసింది నా హృదయంలో ఉంది అని అంటారు. కనుక హృదయంలో ఎదుటి వ్యక్తి యొక్క నేరాన్ని తలపోసుకోకూడదు, ఆ రోజే మనము విడిచిపెట్టాలి. ఎబ్రిల్ రాసిన పత్రిక 8:12 నేను వారి దోషం విషయంలో దయ కలిగి వారి దోషములు ఎన్నడూ జ్ఞాపకం చేసుకొని అన్నాడు. అంటే ఆయన ప్రభు మర్చిపోయాడు, మళ్ళీ జ్ఞాపకం చేసుకోలేదు. పడమటికి తూర్పు ఎంత దూరం అంత దూరం మన పాపం విసిరేశాడు. కనుక హీ హాస్ టేకెన్ అవే, ఆయన తీసి పాడవేశాడు. కనుక మనము కూడా మన పాపములను క్షమించడానికి ప్రభువు ఇష్టపడుతున్నాడు. కనుక మనం ప్రార్థన చేయనప్పుడు, అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4:32 అంటాడు, మీరు కరుణాహృదయులై మీ ఒక దయ కలిగి ఒకరినొకరు క్షమించుకోండి అని పౌలు కూడా మరి హెచ్చరిస్తున్నాడు. కనుక రెండో విషయము, ప్రభువు నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి రెండో విషయము ఏమిటి అంటే విధేయత. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన కుమారుడై ఉండి కూడా శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు అన్నాడు. ఎవరు కుమారుడైనా? భూమికిని ఆకాశమునకు సృష్టికర్త అయినటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసు పరలోకములో ఉన్నాడు. ఆయన దేవునితో సమానముగా ఈ భూమి పుట్టకముందు, జగత్ పుట్టకముందు ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య శరీరం దాల్చి లోకంలోకి వచ్చాడు. కానీ యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు, లోకాన్ని రక్షించడానికి లోకానికి రావాల్సి వచ్చింది. అందుకే ఫిలిప్పీ పత్రికలు ఇంకా వివరిస్తాడు. ఏమంటాడంటే, ఆకారమందు 2వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 8వ వచనంలో, ఆకారమందు మనుషునికి కనబడి మరణము పొందినంతగా సిలువ మరణము, మామూలు మరణం కాదు, మామూలు మరణం ఏదో కత్తితో పొడిస్తేనో చాకుతో పొడిస్తేనో చనిపోతాం, లేక విషప్రయోగం చేస్తేనో ఒకసారితో అయిపోతుంది. కానీ హింసించి సిలువ మరణము పొందటం చిన్న విషయం కాదు. ఆయన అనంత జ్ఞాని కనుక సిలువ మరణం ఎలాగుంటుందో ఆయనకు తెలుసు కనుక ఆ సిలువ మరణమును పొందటానికి కూడా తండ్రి మాటకు విధేయత నేర్చుకున్నాడు, విధేయత చూపించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా సంఘములో విధేయతగా ఉంటున్నామా? దేవుని మాటకు విధేయత చూపిస్తున్నామా? లేక మన మీద ఉన్నటువంటి యజమానులకు విధేయత కలిగి ఉంటున్నామా? భర్తకు భార్య విధేయత కలిగి ఉంటుందా? మరి పిల్లలు స్కూల్లో టీచర్స్కి విధేయత కలిగి ఉంటున్నారా? సంఘములో కాపరికి సంఘ బిడ్డలు విధేయత కలిగి ఉంటున్నారా? మన మీద ఉన్న యజమానులకు మనం విధేయత కలిగి ఉంటున్నామా? కనుక విధేయత అనేది ఎవరి నుండి నేర్చుకోవాలంటే లోకరక్షకుడైనటువంటి యేసయ్య మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అందుకే నా యొద్ద వచ్చి మీరు నేర్చుకోండి అని ప్రభు చెప్పారు. కనుక నీవు విధేయత ఉందా? యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనంలో అంటాడు, మీరు సమ్మతించి నా మాట వింటే, అంటే ఇఫ్ యు ఆర్ విల్లింగ్, మీరు నా మాటకు విధేయత చూపిస్తే భూమి యొక్క మంచి పదార్థములు అనుభవిస్తారు. మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం, మన నూతన సంవత్సరం రోజున, దేవా నాకు మంచి వాగ్దానం ఈ ప్రభువా అంటే. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వచ్చిందనుకో, అబ్బా దేవుడు నన్ను తలగా చేస్తానన్నాడు అనుకుంటా. కానీ ఆ పైన ఉన్నటువంటి మాట గమనించావా? నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినాలి, విని ఆయన నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ కూడా జాగ్రత్తగా వినాలి. కనుక సౌలు, 1 సమూయేలు 15:22 సమూయేలు అంటున్నాడు, సౌలు రాజు అయినటువంటి సౌలుతో సమూయేలు అంటున్నాడు, సౌలా నువ్వు దేవుడు ఒకటి చెప్తే ఒకటి చేసావు, దేవుడు అమాలేకీయుల దగ్గరికి వెళ్ళి యుద్ధం చేసి అక్కడ ఏది తీసుకురావద్దన్నాడు అని చెప్పాడు, కానీ నువ్వు అక్కడ నుండి పశువులను ఎందుకు తీసుకొచ్చావు? కనుక బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అని సమూయేలు సౌలును గద్దించాడు. దేవుని మాట వినని సౌలు ఏమయ్యాడో తెలుసా? దేవుడు చెప్పినట్లు చెయ్యని సౌలు ఏమయ్యాడో తెలుసా? దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉండకుండా విసర్జించబడ్డాడు, దురాత్మతంలో ప్రవేశించింది. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు విధేయత అనేది ప్రభు నుండి నేర్చుకోవాలి. ఎంత విధేయత చూపించాడు ఆయన! కుమారుడయ్యుండి కూడా ఆయన విధేయత నేర్చుకున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ విషయంలో విఫలమవుతున్నావు, నువ్వు ఆశీర్వదించబడకపోవడానికి కారణం, నువ్వు హెచ్చింపబడడానికి పోవడానికి గల కారణం ప్రభు అన్నాడు, సమస్త భూజనుల కంటే నేను హెచ్చిస్తానన్నాడు, నేను తలగా చేస్తాను కానీ తోకగా చెయ్యను అన్నాడు. కనుక ప్రియమైన నువ్వు పైవాడిగా ఉంటావు కానీ క్రిందివాడిగా ఉంటావు అన్నాడు. ఈ ఆశీర్వాదములన్నీ నువ్వు స్వతంత్రించుకోవాలంటే యు మస్ట్ బి ఒబే.
ఒబే మేక్స్ యూ సబ్మిషన్. ఒబే గివ్స్ యూ ద సబ్మిషన్. సబ్మిషన్ అంటే అంకితము. నువ్వు ఏదైతే ప్రభు నీతో చెప్పాడో దానికి అంకితం అయిపోవాలంటే నువ్వు మొదట నీవు విధేయత నేర్చుకోవాలి. మూడో విషయం ప్రభు నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, మూడో విషయం మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన పెందల కడ లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థించుచుండెను అనే మాట మనకు కనబడతా ఉంది. ఏమిటి నేర్చుకోవాలి యేసు ప్రభు నుండి మనం అంటే ప్రార్థించుట నేర్చుకోవాలి. దానియేలు దినమునకు 3 మారు ప్రార్థించాడు. దావీదు దినమునకు 7 మార్లు ప్రార్థించాడు. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ఈ సర్వలోక పాపభారాన్ని మోయడానికి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడానికి ముందు ఆయన ఏం చేశాడంటే, ఈ సువార్త ఫలించాలంటే, ఈ రక్షణ కార్యం జరగాలంటే, మానవుల యొక్క పాపము, శాపము, ఉగ్రత, తీర్పు నుండి మానవులు విడిపింపబడాలంటే దేవుని కుమారునిగా ఆయన చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే ఆయన ప్రార్థించటం నేర్చుకున్నాడు. ఆయన పగలు అంతా కూడా ఆయన పరిచర్య చేశాడు. ఆయన నడిచినటువంటి మైళ్ళు శాస్త్రజ్ఞులు లెక్కించారు. ఏంటంటే 2214 మైళ్ళు నడిచాడట ఆయన. పగలు నడిచాడు, పగలంతా పరిచర్య చేశాడు. కానీ రాత్రి ఆయన మానవునిగా ఈ లోకములో ఉండి ఆయన కాసేపు విశ్రాంతి తీసుకొని ఇంకా ఎవరు లేవకుండానే ఆయన ఏం చేశాడంటే పెందల కడే లేచి ఎక్కడికి వెళ్ళాడు. చాలామందికి బెడ్రూమ్స్ ఉంటాయి, మంచి బాగా హాల్ ఉంటుంది, డైనింగ్ హాల్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ మనము ప్రార్థించడానికి ఒక సర్టెన్ ప్లేస్ ఉండదు. కానీ ఆయన ఏమి ఎంచుకున్నాడు? ఆకాశం నక్కలకు బొరీలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడుకు తలవాల్చుటకు కూడా స్థలం లేదు. కొన్నిసార్లు పస్కా భుజించడానికి ఆయన గదిని ఏర్పాటు చేసుకున్నాడు. కొన్నిసార్లు ఆయన యెరూషలేము ఊరేగడానికి గాడిద పిల్లను తీసుకురమ్మన్నాడు. ఇది ఎవరికి కావాలంటే ప్రభుకు కావాలి. ఆకాశం అయింది, భూమి అయింది, ఈ సమస్త భూమి అయింది. ఆకాశమైన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. ఆయన ఏ స్థలాన్ని ఎంచుకున్నాడు ప్రార్థించడానికంటే ఆయన ఎంపిక చేసుకున్నటువంటి స్థలము అరణ్య ప్రదేశం. ఈ అరణ్య ప్రదేశమును ఆయన ఎంచుకుని ఏం చేస్తున్నాడు? పెందల కడ లేచి ఇంకా చీకటి ఉండగానే ఎక్కడికి వెళ్తున్నాడంటే ప్రార్థన చేయటానికి వెళ్తున్నాడు. అక్కడ ప్రార్థించాడు. అంటే ఆయన మూలుగుతున్నటువంటి మూలుగులకు వల్ల ఎవ్వరికీ ఇబ్బంది కలగకూడదని. ఆ రోజుల్లో సౌండ్ పొల్యూషన్ లేదుగా, అందుకని ఆయన మరి ఒకవేళ అక్కడ గదిలో ప్రార్థిస్తే మిగిలిన 12 మంది శిష్యులకి ఇబ్బంది కలుగుతుంది. కనుక అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఆయన వెలిపించాడు, ఎలుగెత్తి ప్రార్థించాడు. ఆ ప్రార్థనా జీవితాన్ని మనము అలవర్చుకోవాలి. రెవరెండ్ డాక్టర్ బిల్లీ గ్రహాం గారిని ఒక వ్యక్తి ప్రశ్నించాడు, అయ్యా మీరు ఈ స్థితికి రావడానికి గల కారణం ఏంటి అంటే 3 విషయాలు ఉన్నాయి నేను ఇంత స్థితికి ఎదగడానికి గల కారణం, రైట్ నోట్ డౌన్ అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి పెన్ కాగితం తీసుకుని రెడీగా ఉన్నాడు. అయ్యా చెప్పండి సార్, మీరు ఎందుకు ఏంటి మీరు ఇంత స్థితికి రావడం గల కారణం ఏంటంటే మొట్టమొదటి విషయం ప్రార్థన అన్నాడు. అయ్యా రెండో విషయం చెప్పండి అంటే ప్రార్థన. అయ్యా మూడో విషయం చెప్పండి అంటే ప్రార్థన. కనుక ప్రార్థన వల్లే నేను ఈ స్థితికి రావడానికి మరి కారణం. నేటి పరిస్థితుల్లో ఏదో 40 రోజులు ప్రార్థిస్తాం, ఏదో శుక్రవారం ప్రార్థిస్తాం, లేకపోతే ప్రత్యేక ప్రార్థనా పరిస్థితుల్లో ఉంటాం. కానీ వ్యక్తిగత ప్రార్థనా జీవితం నీలో ఉంటే ప్రార్థన నీ పరిస్థితులను మారుస్తుంది. సుసన్ ప్రార్థించింది, 19 మంది పిల్లలను కలిగి ప్రార్థించేది. ఆ ప్రార్థన అని ఆ 19 మంది పిల్లలలో స్టాన్లీ అనే ఒక దైవజనుడు మరి ప్రపంచాన్ని కదిలించాడు. కనుక నేటి ప్రార్థన జీవితము చాలామందిలో తక్కువగా ఉంటుంది. కనుక ప్రార్థన చేయకపోవటమే పాపము. ప్రార్థన అందుకే దావీదు అంటాడు 5వ కీర్తన 2-3 వచనాల్లో, రాజా నా ఆర్తధ్వని ఆలకించు అంటాడు. నేనే ప్రార్థించుచున్నాను, యెహోవా ఉదయం నా కంఠస్వరము నీకు వినబడును, నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును అన్నాడు. ఉదయం లేవగానే బెడ్ కాఫీ కొరకు కాదు కానీ, లేకపోతే భార్యను బెడ్ కాఫీ పెట్టావా అని అడగడం కాదు కానీ, నీ కంఠస్వరము ముందు దేవునికి వినబడాలి. ప్రియరా, కుటుంబ ప్రార్థనలు తక్కువైపోయాయి నేటి పరిస్థితుల్లో. ఈ సీరియల్స్ అని అవని ఇవని యాంత్రిక జీవితం, వ్యాపకాలు ఎక్కువైపోయినాయి. కానీ ప్రార్థనా జీవితం మన జీవితంలో లేదు. అందుకని సమూయేలు అంటున్నాడు, ప్రార్థన చేయకపోవటమే నేను పాపం చేస్తున్నాను అన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, మరి ఈ టీవీ కార్యక్రమంలో నేను కొంచెంగానే మీకు వివరిస్తున్నాను. కనుక ఈ మాట మీరు గమనించి క్రీస్తు నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రార్థన నేర్చుకోవాలి. 4వది
ప్రభువు నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పరిచర్య నేర్చుకోవాలి. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో ఒక మాట కనబడుతుంది. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ అనేకుల నిమిత్తము పరిచారము చేయుటకును మరి అనేకుల నిమిత్తం క్రయధనముగా అర్పించుకున్నట్టుకును వచ్చినని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, నేను మరి చెప్తున్న మాట ఏంటంటే ప్రభు నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పరిచర్య చేయటం. మన జీవితంలో సమూయేలును ఆలోచించండి. అతడు ఏలీ దగ్గర పరిచర్య చేశాడు. మరి అనేక మంది భక్తులు పరిచర్య చేశారు. మన జీవితంలో కూడా తిమోతి పౌలుకు పరిచర్య చేశాడు. కనుక మనము క్రీస్తు పరిచర్య కొరకు నియమించబడినటువంటి మరి నువ్వు సంఘంలో పరిచర్య చేస్తున్నావా? నువ్వు సంఘములో మరి ఏ పరిచర్య చేస్తున్నావు? మరి ఆ పరిచర్యలో నీవు ముందుకు కొనసాగాలి. బడ్డీ వెల్ అని ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన విశ్వాసిగా మొట్టమొదటిగా చర్చికి వెళ్ళినప్పుడు నేను సంఘ పెద్దలు పిలిపించారు, నువ్వు పరిచర్య చేయాలి అని. ఇతడికి సిగ్గు ఎక్కువ, అందుకని వెనక బెంచీలో కూర్చునేవాడు. అప్పుడు ప్రభు నాకు సంఘ పెద్దలు పిలిపిస్తున్నారు, నేను ఏ పరిచర్య చేయాలి అంటే ప్రభు అతని హృదయంలో మాట్లాడాడు, నువ్వు చెప్పులు పరిచర్య చెయ్యి. చెప్పులు పరిచర్య చేసేవాడు. చెప్పులు పరిచర్య కాస్త పాటలు పాడడానికి ముందుకు వెళ్ళాడు. ఆ కాస్త పాటలు పాడే ఆ వ్యక్తి సండే స్కూల్ నడిపించడానికి ముందుకు వెళ్ళాడు. సండే స్కూల్ నడిపిస్తున్న ఆ వ్యక్తి యవనస్తుల మధ్య మాట్లాడడం నేర్చుకున్నాడు. అలాగ అంచెలంచెలుగా ఈరోజు 135 దేశాలకు ఒక బైబిల్ పాఠశాలకు ఒక లెక్చరర్గా మారిపోయాడు. ప్రియమైన వాళ్ళరా, పరిచర్య అనేది చాలా అవసరం. అందుకే రోమిలకు రాసిన పత్రిక మరి 12వ అధ్యాయము 6-7 వచనాల్లో రాయబడి ఉంటుంది. మరి అని పరిచర్య యొక్క ధర్మం యొక్క వివరాలు అక్కడ రాస్తూ ఉంటాడు. ప్రభు ఇచ్చే ఆ కృపావరాలని మనం అర్థం చేసుకోవాలని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. కనుక మరి నేను చెప్పే మీ మాటలు ఏంటంటే ప్రభు దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి సంగతి పరిచర్య చేయటం చాలా ప్రాముఖ్యం. ప్రభు వాక్యం చెప్తుంది, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికి వచ్చాడు. ఆయన సిలువకు వెళ్ళబోయే ముందు యోహాను సువార్త 13వ అధ్యాయం 5 నుండి మనం ఆ మాటలు చదివితే కనబడుతూ ఉంటాయి. అక్కడ ఆయన చేసినటువంటి పరిచర్య చూస్తాం. ఆయన ఏం చేశాడు? ఆయన ఒక రుమాలు కట్టుకున్నాడు. యూదులు బానిసలు ఏం చేస్తారంటే నడుముకు రుమాలు కట్టుకుంటారు. ఆ నడుముకు రుమాలు కట్టుకుని ఇంటిలో పని అంతా చేస్తారు. అట్లాగా యేసుప్రభు ఒక బానిసలాగా ఒక రుమాలు కట్టుకుని శిష్యుల పాదాలు కడుగుతూ ఉన్నాడు. అంటే మాదిరి చూపిస్తున్నాడు. మీలో ఎవడైనా పైవాడిగా ఉండాలనుకుంటే మీరు ముందు పరిచర్య చేయండి అన్నాడు ప్రభువు. కనుక మనము కూడా పైవారుగా మనము ఎదగాలి అంటే, ఒక మెట్టు ఎక్కాలంటే మరి మనము కూడా పరిచర్య చేయడం నేర్చుకోవాలి. ఈ సంగతులు ప్రభు మరి మనకు నేర్పిస్తున్నాడు. కనుక మనము 5వ విషయం నేను చెప్పి ముగిస్తాను. లూకాసు సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో ఆయన ఆత్మ బలము పొంది అని రాయబడి ఉంది. అంటే ఆయన పరిచర్య కొరకు, ఈ దేవుని పని కొరకు ఆయన సిద్ధపడ్డాడు. 4వ అధ్యాయము 1 నుండి 14 వచ్చిన వరకు ఆయన అపవాది చేత శోధించబడ్డాడు, అపవాదిని ఎదిరించాడు. అక్కడ అపవాదిని ఎదిరించి ఆయన 40 దినములు 40 రాత్రులు దేవుని పని కొరకు సిద్ధపడి ఏ బలం పొందాడు? ఆయన ఆత్మబలం పొందాడు. కనుక దేవుని పని చేయడానికి మనము సిద్ధపడాలి. దేవుని పనిని ప్రారంభించడానికి సిద్ధపడాలి. కనుక సేవ చేయటానికి సిద్ధపడాలి. సిద్ధపడకుండా ఏ పని చేయకూడదు. ప్రిపరేషన్ అది చాలా అవసరం. కనుక ప్రభు వస్తున్నానని చెప్పారు. కనుక ప్రభు రాకడ కొరకు మనందరం సిద్ధంగా ఉండాలి. కనుక అలాంటి ఈ 5 సంగతులు మన జీవితంలో మరి ప్రభు నేర్పిస్తున్నాడు. కనుక నేర్చుకునే సత్యాన్ని మనము మరి అవలంబిద్దాం. అలాగ ప్రభువులా నేర్చుకున్నప్పుడు మన ప్రాణములకు విశ్రాంతి కలుగుతుందని ప్రభు వాగ్దానం చేశాడు. కనుక అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి ఆయన శిష్యులుగా ఉండుటకు నేర్చుకునుడు వాడే ప్రభుకు నిజమైన శిష్యుడు. చాలామంది విశ్వాసులుగా ఉండిపోతున్నారు, కానీ శిష్యులుగా మారడానికే ప్రభు ఈరోజు ఈ మాట చెప్తున్నాడు. కనుక శిష్యుడు అనేవాడు ఏం చేస్తాడంటే గురువు నుండి నేర్చుకుంటాడు. కనుక అలాగ నేర్చుకుని ప్రభు బిడ్డలుగా ముందుకు కొనసాగుదాం. ప్రభు ఇచ్చే ఆశీర్వాదంలో మన ప్రాణములకు విశ్రాంతిని పొందుకుందాం. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ప్రభువు నుండి మనం నేర్చుకుంటున్నటువంటి అనేక సత్యాలు నేను మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రభు నుండి మనం నేర్చుకోవాల్సింది క్షమాపణ, ప్రభు నుండి మనం నేర్చుకోవాల్సింది ప్రార్థన, ప్రభు నుండి మనం నేర్చుకోవాల్సింది విధేయత, ప్రభు నుండి మనం నేర్చుకోవాల్సింది పరిచర్య, ప్రభు నుండి మనం నేర్చుకోవాల్సింది సిద్ధపాటు. ఈ 5 సంగతులు ప్రభు నుండి మనం నేర్చుకుంటున్నాం. కనుక 6వ సంగతి,
నేను సాత్వికుడను అన్నాడు ఆయన. కనుక సాత్వికము అనేది చాలా అవసరం. 12వ అధ్యాయము సంఖ్యాకాండం 3వ వచనంలో రాయబడి ఉంటుంది, మోషే భూమి మీద మిక్కిలి సాత్వికుడు. మరి మోషే దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి అనొచ్చు కదా, అలా అనలేదు. నా యొద్దను నేర్చుకోనుండి అన్నాడు. అంటే మోషే భూమి మీద మిక్కిలి సాత్వికుడు, కానీ క్రీస్తు ఇహమందు పరమందు సాత్వికుడు. మోషే ఒక విషయంలో తొందరపడ్డాడు. బండనుతో మాట్లాడు అంటే బండను కొట్టాడు. కానీ ఆ కొట్టడం వల్ల ప్రభువు అన్నాడు, నువ్వు కానాను చూడవు అనగలిగాడు. కానీ ప్రభువు ఎక్కడా కూడా ఆయన ఫెయిల్ అవ్వలేదు, సాత్వికం సహించాడు. అందుకే గలతీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, సహోదరులారా, మీరు ఎవడైనా తప్పిదం చేసినప్పుడు వాడిని ఏం చేయాలంటే సాత్వికంతో సహించండి. నీ ఇంటిలో నీకు ఇబ్బంది కలిగించేవారు ఎవరైనా ఉంటే, నీ భర్తని నీకు ఇబ్బంది కలిగిస్తున్నాడా, నీ భార్య వల్ల నీకు ఇబ్బంది కలుగుతూ ఉందా, లేకపోతే నీ ఇరుగు పొరుగు వారి వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, నువ్వు పనిచేసే స్థలంలో ఏమైనా నీకు మరి పరిస్థితులు ఎదురవుతున్నాయా, లేకపోతే నీకు నచ్చని వారు ఎవరైనా ఉన్నారా, వాళ్ళని ఏం చేయాలంటే మనము సహించాలి, ఓర్చుకోవాలి. ప్రియమైన ఓర్పు అనేది చాలా అవసరం. ఓర్చుకోవటమే సాత్వికం. అందుకే సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. కనుక ప్రభువు సాత్వికముతో సమస్తం ఆయన అన్యాయముగా బాధింపబడుతున్నప్పటికీ నోరు తెరవలేదు అని యెషయా గ్రంథము 53వ అధ్యాయం 8వ వచనంలో మరి ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. కనుక అన్యాయపు తీర్పు పొంది కూడా నోరు తెరవలేదు, సహించాడు, ఓర్చుకున్నాడు. కనుక ఓర్పు అనేది, ఆ సాత్వికం అనేది చాలా అవసరం. కనుక సాత్వికము మన అందరికీ కావాలి. 7వ విషయము నేను చెప్తున్నాను, దీన మనస్సు గలవాడను అన్నాడు. కనుక దీన మనస్సు అనేది చాలా అవసరం. దీనత్వం నేర్చుకోవాలి. అందుకే పేతురు అంటాడు, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండి ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును అలంకారముగా ధరించుకోండి అన్నాడు. అంటే మన వస్త్రాలే మనం ఏంటో చెప్తూ ఉంటాయి. మనం వెళ్తున్నప్పుడు మన వస్త్రాలు మనల్ని ఆకర్షిస్తాయి, రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. కనుక మన వస్త్రాలే ఎలాగైతే చెప్తున్నాయో, ఒక పోలీసు వాడిని చూసినప్పుడు అతని వస్త్రాలు బట్టి మనం పోలీసు అని గమనిస్తాం. కనుక అలాగే మనము ఒకవేళ పైన తెల్లని వస్త్రాలు ధరించుకున్నా కానీ మన హృదయంలో గర్వము, మన హృదయంలో అహంకారం ఉంటే అది ప్రభుకి ఇష్టమైనది కాదు. అందుకే యాకోబు అంటాడు, ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తున్నాడు. యాకోబు పత్రిక 4:6లో ఆ మాట కనబడుతూ ఉంటుంది. 10లో అంటాడు, అదే యాకోబు పత్రిక 4:10లో, ప్రభు దృష్టికి మిమ్మల్ని తగ్గించుకోండి, ఆయన దీనులను హెచ్చిస్తాడని అక్కడ వ్రాయబడుతూ ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఎదుటివారికి మనం ఏం కనిపించాలంటే మనలో దీనత్వం కనిపించాలి. దీనత్వము మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే హెచ్చిస్తూ ఉంటుంది. అందుకంటాడు, ఆయన బలిష్టమైన చేతి క్రింద, పేతురు రాసిన 1 పత్రిక 5:6లో, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సుకులై ఉండండి. దీన మనస్సు కలిగి ఉంటే తగిన సమయం మందు ప్రభుని హెచ్చిస్తాడు. కనుక దీనత్వంలో ఆశీర్వాదం ఉంది. సాత్వికంలో ఎంత ఆశీర్వాదం అయితే ఉందో దీనత్వంలో కూడా అంత ఆశీర్వాదం ఉంది. కనుక 7 సంగతులను మీరు గమనించి ప్రభులో ప్రభు దగ్గర నేర్చుకొని ప్రభు శిష్యులుగా ఉంటే అప్పుడు మన ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుందని, అప్పుడు క్రైస్తవ్యము ద్వారా అనేకులు రక్షించగలమని, క్రీస్తు బిడ్డలుగా, క్రీస్తు రాయబారులుగా మన మాదిరి, మనము యొక్క క్రీస్తును అనుసరిస్తున్నటువంటి విధానము, మన నీతి మరి అనేకులను ప్రభు దగ్గరికి ఆకర్షిస్తుందని తెలియజేస్తూ, అనేకులను రక్షించడానికి, అనేకులను రక్షణ నడిపించుటకు మనమే ప్రభు శిష్యులుగా, ప్రభు బిడ్డలుగా మరి లోకానికి వెలుగుగా ఉండాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, ఈ యొక్క సమయంలో నీ బిడ్డలు విన్న వాక్యమును వారి హృదయంలో 30-60 ఫలించుటకు సహాయం చేయండి ప్రభా. ఈ పరిచర్య ద్వారా ఇంకా నీ వాక్యమును వింటూ ప్రభా, నీ యొక్క రాకడ కొరకు నేను అపేక్షిస్తూ నేను విశ్వాసంతో కనిపెట్టుటకు సహాయం చేయండి. వారికి ఉన్న సమస్త పరిస్థితులను మీరు ఎరిగిన వారు కనుక ఈ సమయమందు ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ఘననామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.